హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడే చెన్నై లవ్ స్టోరీ మూవీ చూసొచ్చానండి ఏఎంబీ మాల్‌లో. మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ముందుగా పాజిటివ్స్ మాట్లాడుకుందాం అండి. పాజిటివ్స్ వచ్చేసి ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్ చాలా మంచి ఫీలింగ్ ఇస్తదండి. బట్ ఇంటర్వెల్ ముందు వచ్చే చిన్న షాక్ మనల్ని నిజంగానే షాక్ చేస్తది. ఇంకా సెకండ్ హాఫ్ ఎలా ఉంటది అని ఆలోచిస్తూ ఉంటాము. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇది చెప్పలేనండి. ఇది అందరికీ నచ్చకపోవచ్చు సెకండ్ హాఫ్. కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. బట్ ఈ సినిమా ఎంత బాగా ఆడుతుందనేది సెకండ్ హాఫ్ ఎక్కువ మందికి నచ్చితే బాగా ఆడుతుందండి. సెకండ్ హాఫ్ ఎక్కువ మందికి నచ్చకపోతే సినిమా ఎక్కువ ఆడకపోవచ్చు. బట్ ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్ అండి. మంచి ఫీల్‌తో ఉంది ఫస్ట్ హాఫ్. సినిమాలో మెయిన్ పాజిటివ్ కిరణ్ అబ్బవరం అండి. స్టీవెన్ శంకర్ అనే క్యారెక్టర్‌లో పూర్తిగా తను ఒదిగిపోయాడు. ఆ క్యారెక్టర్‌ని బాగా ఓన్ చేసుకున్నాడు. సో, కిరణ్ అబ్బవరం చాలా బాగా యాక్ట్ చేశాడు. కిరణ్ అబ్బవరం మూవీస్‌లో ఇదొక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అన్నిటికన్నా పాజిటివ్ గౌరీ ప్రియ అండి హీరోయిన్. బిలీవ్ మీ, షీ విల్ గెట్ మెనీ అవార్డ్స్ ఫర్ దిస్ మూవీ. చాలా అవార్డులు ఈ మూవీ నుంచి తీసుకుంటుంది గౌరీ ప్రియ. ఎక్సలెంట్ యాక్టింగ్. అసలు కిరణ్ అబ్బవరాన్ని మెచ్చుకోవాలి. యాక్చువల్గా ఇది ఎక్కువగా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అండి. బట్ షీ డిడ్ ఎక్సలెంట్లీ వెల్. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ అండి. మ్యూజిక్ ఒక 3 సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్. ఫస్ట్ హాఫ్లో అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మణికొండ చించి ఆరేసాడు. చాలా బాగా ఇచ్చాడు. మంచి ఫీల్ గుడ్ మ్యూజిక్ ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇంకా ఫస్ట్ హాఫ్లో వచ్చే తొలి ప్రేమే సాంగ్ అండి. అది ఎక్సలెంట్ ప్లేస్మెంట్ అసలు. మంచి ప్లేస్మెంట్. దాని పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి డైలాగ్స్ అండి. డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఇంకేంట్రా అన్నీ బాగున్నాయి కదా ఈ సినిమా, ఇంకేంటి ప్రాబ్లం అంటే చెప్పాను కదండి. సెకండ్ హాఫ్ మీరు బిలీవ్ చేస్తే మీకు బాగానే ఉంటుంది. లేదు ఏంట్రా బాబు ఇది ఎందుకు అనిపిస్తే మాత్రం మీకు మధ్యలో కొంతమంది లేచి కూడా వెళ్ళిపోవచ్చు. అది డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఇదైతే మీరు రెగ్యులర్గా చూసే రెగ్యులర్ మూవీ అయితే కాదండి. కొంచెం చెప్తే స్పాయిలర్ అవుతుందని చెప్పట్లేదు. ఇదైతే నార్మల్ మూవీ కాదు. మంచి ఫీల్ గుడ్ మూవీ. సెకండ్ హాఫ్ నచ్చితే సినిమా మీకు నచ్చుతుంది.